రాధా గారి కన్నా కూడా రంగా గారు ఇంకా పెద్ద లీడర్ కదా. బాగా పెద్ద లీడర్. పెద్ద లీడర్ కదా. అవును. పెద్ద లీడర్ అయినప్పుడు ఆయన మీద తీస్తే ఇంకా ఒక కరెక్ట్గా ఉండను, కానీ తినట్లేదు. ఓ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాని మీద. చాలా రిస్ట్రిక్షన్స్ కాదు, అసలు మరి దారుణం అనమాట. ఎందుకు ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు, ఇప్పుడు రాధా గారి వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ అబ్బాయి, అతను పాపం ముసలిపడ్డాడు. నేను సినిమా తీద్దాను, తీయనివ్వరు నరేంద్ర, నువ్వు ఎందుకు కంగారు పెడతావు, తీయనివ్వరు, నువ్వేమన్నా డబ్బులు ఖర్చు పెడుతుంటే పెట్టకు, వేస్ట్, ఎందుకు ఏ తీయనివ్వరండి అని. ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది అన్న. అనౌన్స్మెంట్ ఇవ్వగానే రత్నకుమారి వచ్చి నువ్వెవరు తీయటానికి, రైట్స్ అన్ని మావే అని చెప్పి ఆవిడ మిమ్మల్ని నన్ను అనలేదండి, రాధా గారి అబ్బాయిని నరేందర్ని. చివరికి నన్ను కూడా అన్నది. ఏం చేస్తారండి, ఏం చేయరు. అంటే ఆవిడే తీయనివ్వలేదండి రత్నకుమారి గారు. రత్నకుమార్ గారు అప్పటికి రంగా గారు పోయిన తర్వాత ఉన్న ఆవిడ మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనడం, రాజకీయాల్లో రావటం, ఇదంతా జరిగింది కదా. అవును. దాని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ అది జరుగుతుంది కదా, మళ్ళీ దీనికి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి అనుకుని వాడు చేయటానికి వీల్లేదు. అది వెళ్ళి అడిగా, నేను చేయకుండా రామజోగయ్య మేమంతా వెళ్ళి అడిగా, ఒప్పుకోలేదు. ఒప్పుకొని దానికి ఎందుకని దాని చిరాకు మళ్ళీ దాన్ని పట్టుకు లాగడం ఎందుకు, వద్దులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇట్స్ వండర్ఫుల్ సినిమా అయ్యి ఉండేది, డెఫినెట్గా మంచి సినిమా అయ్యి ఉండేది. కానీ మళ్ళీ ఊరికే లేనిపోని కక్షలు కార్పణ్యాలు మళ్ళీ చెలరాగడం. కక్షలు కార్పణ్యాల వరకు నా మీదకే అటువంటి ఏం రాలేదండి. కానీ అంతకుముందు అంతకుముందు షూటింగ్ చేయటానికి ముందు అబ్బో అసలు చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ వచ్చేది, చంపేస్తామే ఆయన్ని, బహుశా రేపో ఎల్లుండో, అన్నీ లేనప్పుడు ఫోన్ చేయటం, ఒకళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కట్ చేయటం, ఇలాగ టార్చర్ పెట్టారు నా ఫ్యామిలీని. ఆ చివరికైతే ఇంకా క్లైమాక్స్ చైతన్యరథం 10,000 మందితో క్లైమాక్స్ తీయటం, ఆ సినిమాకి 10,000 మందితో క్లైమాక్స్ తీసాడండి. దాన్ని వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన నాలాంటి వాడు కంట్రోల్ చేయలేడు. 10,000 మందిని నేను ఎక్కడ కంట్రోల్ చేస్తాను? రంగా గారు తన జనం కాబట్టి తను కంట్రోల్ చేయగలడు. పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే మన టన్నెల్ అవతల షూటింగ్లు, సాయంత్రానికి బ్యారేజ్ చేరాం. అంత కష్టపడి సినిమా తీసాం చైతన్యరథం కూడా. కానీ చైతన్యరథం రంగా గారు పోయిన తర్వాత రంగా గారి హిస్టరీ సినిమా తీసా నాకంటే పవర్ఫుల్గా ఎవరు తీయలేరు. అంటే తీయలేరు కానండి, అంటే మీరు కూడా అదే సామాజిక వర్గం మనిషి కాబట్టి మీరు కొంచెం ఏదైనా పార్షాలిటీగా ఇటుపక్క ఎక్కువ ఇన్క్లినేషన్ తీసుకుని ఎదుటి వాళ్ళని పూర్తిగా కొంచెం అలాగ విలనస్గా చూపించడానికి అవకాశం ఉంటుంది అనే అనే కారణం అయి ఉండొచ్చుగా. యాక్చువల్గా తీయాల్సిన విషయం ఏంటంటే, చరిత్ర ఒక్కసారి మన కళ్ళ ముందు కనిపించి మళ్ళీ మాయమైపోదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ మరణాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవరి కోసం తీస్తాం, ఎవరి కోసం చావాలి, ఎవరు చావాలి, ఈ రెండు ఆన్సర్స్ లేవు. యాక్చువల్లీ రంగా గారిని మర్డర్ చేసిన అబ్బాయికి పర్పస్ లేదు, ఎందుకు మర్డర్ చేసాడు తెలియదు. అంటే తెలియకుండా మర్డర్ చేసాడండి అలా కాదు, తెలియకుండానే మర్డర్ చేశాడు. చంపమన్నాడు ఒక ఆయన, చంపేశాడు అంతే. మన ప్రసన్న కుమార్ అంటున్నాడు, సత్యం గారు ఆ ఒక్క సినిమా కనుక తెలియకుండా ఉంటే దాసరి నారాయణరావుకి ఈక్వల్గా సీట్ గౌరవం పొందుతూ ఉండేవాడు అన్నాడు. అంటే మీరు కూడా మరో ప్రేమాభిషేకం నాడి తీస్తేనా? చైతన్యరథం కాకుండా ప్రేమాభిషేకం కాకుండా. నేను ఇందాక మిమ్మల్ని అడిగిన పాయింట్ అదే. మీరు దాసనారాయణరావు స్కూల్ నుంచి వచ్చి మీరు ఆ కైండ్ ఆఫ్ ఆయన చేసినవన్నీ కూడా వాటికల్ స్వర్గం నరకం, సంసారం సాగరం, కోరికలే గుర్రాలు బిగినింగ్ లో. ఇప్పుడు నీ గమ్మత్ ఏంటంటే, మీకు నేను కో డైరెక్టర్గా అసోసియేట్గా పనిచేసింది చాలా తక్కువ, బట్ నేను ప్రత్యక్షంగా ప్రతి షూటింగ్లోనే ఉన్నాను.
దాసనారాయణరావుతో పాటే ఉన్నాను. అలాగే దాసనారాయణరావే నాతో కూడా ఉన్నాడు. అది ఇప్పుడు స్వర్గ నరకం షూటింగ్ జరుగుతుంది అక్కడ బెజవాడలో. బెజవాడతో తొందర రారా సత్యం, నాకు కన్ఫ్యూజన్గా ఉంది అంతాను అని అలిగేవాడు. లేదు ఏంట్రా నువ్వు నన్ను ఇలా చేసావంటారా అని చెప్పేసి అరుపులు అనమాట ఫోన్లో. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావు. ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆ ఆచార్య క్యారెక్టరు ఏదో నువ్వు ఇంప్రూవైజ్ చేసావు, చెప్పావు, బాగానే ఉంది. తర్వాత ఎక్కడ ఎవరి పిండి పెట్టాలి, ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరేం చేయాలి, నేను చేస్తే బాగుంటుంది అన్నావు. మరి ఏది నువ్వేమో అక్కడ కూర్చుంటే నేను ఎక్కడ కూర్చుంటే నేనేం చేయను సినిమా అని అరుపులు కేకలు. ఆఖరి తర్వాత మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఆయన చేత యాక్ట్ చేయించి. అదే మీరు ఆ స్కూల్లోకి వెళ్లకుండా ఇటు పక్కకి ఎందుకు వచ్చారు? ఇలాంటి ఆయన పార్ట్ వరకు అలాగే వెళ్ళాం. ఆయన స్కూల్లోకి వెళ్ళదు. అదే ఎందుకని అడుగుతున్నాను నేను. ఎప్పుడు నెవర్. అంటే మీరు కమ్యూనిస్ట్ అవడం వల్ల బేసిక్ నా ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ మీడియా అండి. దీని ద్వారా బ్రహ్మాండంగా వీ కెన్ ఎడ్యుకేట్ పీపుల్. తర్వాత లాట్ ఆఫ్ మెటీరియల్ ప్రజలకి మనం సప్లై చేయొచ్చు. ఒక్కొక్క డైలాగ్ కూడా వస్తూ ఉంటుంది. పల్లెల్లో ఉన్న రైతులు, పట్టణాల్లో ఉన్న కార్మికులు, మల్లెలు లాంటి వాళ్ళని రాసి రంపాన్ని పెడితే, వాళ్ళని సర్వనాశనం చేస్తే వాళ్ళు నలిగిపోతారు. నలిగిపోయి తిరగబడి ఎర్ర మల్లెలు అవుతారు. మామూలు మల్లెలుగా ఉండరు వాళ్ళు. దట్ ఈస్ ఎర్ర మల్లెలు. అదే మళ్ళీ క్లాస్ వార్ కాన్సెప్ట్ కూడా క్లాస్ వార్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అదే క్లాస్ వారే కదా మీరు చెప్పింది. అవును. సో మీరు ఎక్కువగా అటు కమ్యూనిస్ట్ బ్లెండ్ లోకే మీరు సినిమాలు చేయడానికి ట్రై చేశారు మొదటి నుంచి. అవును. నేను నాటకాలు వేసే రోజుల్లో నేను దాసనారాయణరావు నుంచి విడిపోయాను. ఎందుకంటే నాకు అతను ఎలిమెంట్ నచ్చట్లేదు. నాకు నాటకం రాయటం మొదలు పెడితే అది వేరే దానికి వెళ్ళిపోతుంది. అది దాసనారాయణరావు అన్నాడు, ఎవరే నువ్వు నీ గాదిలో నువ్వు ట్రై చేసుకో, ఇంకా నేను రాయను, అసలు నేను రాసుకుంటే నేను వేసుకుంటానులే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు యుగ సంధి అని ఒక నాటిక రాశాను. అంటే రానున్న కాలానికి వెళుతున్న కాలానికి మధ్యలో ఉన్న సంధి కాలమే యుగ సంధి. వాడు అందులో ఒక పిల్లోడు వచ్చి ఒకడు వచ్చి వాడు తింటూ ఉంటాడు అనమాట. వేరుశనకాయలు ఇవి తింటూ ఉంటాడు. ఇంకో కుర్రాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే వాడు పరిగెట్టాడు. పరిగెట్టు, కొడతాను నేను కొట్టాలి, నువ్వు పరిగెట్టాలి, నువ్వు పట్టుకోవాలి. నేను పరిగెట్టను, నేను తింటాను అంటాడు. నా నాటకాలు అవి. దాసనారాయణరావు నాటకాలు అది వేరే. నటించి నటన అర్థం చేసుకోవాలని నటుడుగా పతనం అయిపోతూ ఉంటాడు. ప్రేమించి ప్రేమ పుష్పాలు వికసించి విప్పారి పరిమళించే రోజు వచ్చేసరికి ప్రేమికురాలిని అర్థం చేసుకోలేక అర్థం చేసుకునే రోజు వచ్చేసరికి అపార్థాలని అనర్థాలకు గురై పతనం అయిపోతూ ఉంటారు. పతనం తప్ప మరొకటి ఉండదు. అది దాసనారాయణరావు, నాది కాదు. అది బాగా చెప్పారు, మర్చిపోకుండా. ఎప్పుడు డైలాగ్ పాలకొల్లు టైంలో డైలాగ్. అవును, మర్చిపోదు. మీ దాసనారాయణరావు శిష్యులుగా మీరందరూ కనుక ఒక ఆలోచించుకుంటే, కోడి రామకృష్ణ గారు చూసినంత హయ్యెస్ట్ సక్సెస్ మరి ఏ శిష్యుడు చూడలేకపోయారు. అవును, దాని కాన్వెంట్ సార్. రామకృష్ణ తెలివైనాడు. సినిమా మేకింగ్లు కాదు, లైఫ్లో. సినిమా మేకింగ్ వేరే, లైఫ్లో వేరే. అతను బాగా లౌక్యుడు. సక్సెస్ని వీలైతే తెచ్చుకుంటాడు, ఒకవేళ దొరకకపోతే కొనుక్కుంటాడు. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే కూడా వెళ్ళిపోయి కూడా ఉండి కాపురం చేసి మొత్తం సాధిస్తాడు. మేము అలా కాదు, మేము అనుకున్నామంటే అయిపోవాలి, అంతే. మీరు అంతే. రవిరాజ పిన్సెట్టి గారిది ఆయనది సెపరేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.